ఆల్మోస్ట్ 250 బైకర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. అన్న వాళ్ళు ఆపేసిరు ట్రాఫిక్ మొత్తం. సో బాయ్స్, నా బ్యాక్ ప్యాక్కి నేను మోటార్ రేస్కి ఇలా అంటించేసిన అనమాట. ఓకే, సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు ఫైనల్లీ మన రేవెన్ రైడ్తో కూడా ఇండిపెండెన్స్ డే రైడ్ వేస్తున్నాం. సో ఫస్ట్ రైనాక్ స్టోర్కి వెళ్ళిపోవాలి, అక్కడ నుంచి దెన్ అశోక వన్ మాల్ అండ్ అక్కడ ఈవెంట్ జరుగుతుంది అనమాట. సో ఈ రోజు వీ హ్యావ్ ఎ వెరీ ఎక్సైటింగ్ న్యూస్. ఈరోజు వీ హ్యావ్ అవర్ బ్రాండ్ లాంచింగ్ మోటార్ రెస్క్యూ. సో ఈ బ్రాండ్కి ఐఎమ్ ద బ్రాండ్ అంబాసిడర్ అనమాట. నేను ఈ స్పెసిఫిక్ బ్రాండ్ ఎందుకు చూస్ చేశాను, అసలు దీనిలో ఏముంది కిట్లో, వాట్ కెన్ దిస్ కిట్ కెన్ డూ, అదంతా విల్ డిస్కస్. టుడే వీ హ్యావ్ ద లాంచ్ ఈరోజు 15th of August. సో ఈరోజు లాంచ్ పెట్టుకున్న మోటార్ రెస్క్యూ. ఈవెన్ సుశాంత్ అండ్ ఆల్ మోటార్ రెస్క్యూ టీమ్ విల్ బి దేర్ at the venue అనమాట. సో మనం కూడా వెళ్ళిపోయి యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ టు వేర్ ఆల్ ద థై ప్యాడ్ అండ్ ఆల్. దాన్ని అటాచ్ చేసేసి విల్ స్టార్ట్. రేవెన్ రెడ్ వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు, నేను కొద్దిగా లేట్ అయిపోయాను, బట్ ఐ టేక్ మై బైక్ అవుట్ అండ్ గో మీట్ దెమ్. అక్కడ నుంచి విల్ స్టార్ట్ ద వ్లాగ్. మనం ఆల్రెడీ లేట్ అయినామంటే బంక్ లో ఫ్యూల్ కూడా లేట్ అయిపోయింది, అసలు ఫ్యూలే రాలేదు. ఇక్కడ ఉన్నారు మన రేవెన్ రెడ్ వాళ్ళు. గుడ్ మార్నింగ్ గైస్. మొత్తానికి మన వాళ్ళు ఇంకా చాలా మంది రిజిస్టర్డ్ ఉన్నారు. హాయ్ బ్రో, హాయ్ 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 హాయ్. మన వాళ్ళు ఇంకా చాలా మంది రిజిస్టర్డ్ ఉండే కదా. నువ్వు ఒక్కడవే ఎత్తనికి వేరేసుకున్నావు కరెక్ట్గా. మన వాళ్ళు 6 members ఇక్కడ ఉన్నారు. యాక్చువల్గా రిజిస్ట్రేషన్ వచ్చి 25 members దాకా చేసుకున్నారు. మిగతా వాళ్ళు సీదా రైనాక్ స్టోర్కి వచ్చేస్తారు కూడా. బికాస్ ఆఫ్ ద బ్యాడ్ వెదర్ అందరికి ఆగమవుతుంది. క్రేజీ పాడేందంటే మన వాళ్ళు పిలియన్ వచ్చిన వాళ్ళు కూడా హెల్మెట్ వేసుకునేసి వచ్చారు. అండ్ సమ్హౌ ఫస్ట్ టైం నా బైక్ లో FI లైట్ ఆన్ అయింది. సో FI లైట్ ఈస్ బేసికలీ సంథింగ్స్ రాంగ్ విత్ ద బైక్, చెక్ చేసుకో అని చెప్పేసి. కాకపోతే నా బైక్ లో FI లైట్ జనరల్ గా ఇప్పుడు వర్షాకాలం కదా, వాటర్ ఏదైనా వెళ్ళి చిన్న సెన్సర్ మీద తగిలినా కూడా, ఎగ్జాంపుల్ ఇప్పుడు సైడ్ స్టాండ్ ఇండికేటర్ కి టచ్ అయింది అనుకోండి, అది పని చేయకపోయినా ఇగో ఇలా FI లైట్ ఆన్ అయిపోతుంది. సో అంత కంగారు పడేది ఏం ఇష్యూ కాదు, ఎందుకంటే ఇంజిన్ లైట్ ఆన్ అవ్వనంత వరకు నాకు ప్రాబ్లం లేదు. అండ్ నా బైక్ లో ఎట్లయినా ఎలక్ట్రానిక్స్ వైజ్ పెద్దగా ఏం లేదు కాబట్టి నాకు ఫరక్ కూడా పడదు. ఇది ఎందుకు హజార్డ్ స్విచ్ ఆన్. సో మైట్ బి సమ్ స్మాల్ ఇష్యూ. లాస్ట్ టైం వాటర్ వాషింగ్ కూడా చెప్పి, నేను వాటర్ వాషింగ్ చేపించినప్పుడే అనుకున్నా ఇలాంటిది ఏదో జరుగుతుంది అని చెప్పి. సో జనరల్ గా వాటర్ వాషింగ్ అప్పుడు ఇలా FI లైట్లు ఆన్ అవ్వడం కామనే. విల్ గెట్ ఇట్ సార్టెడ్ అవుట్. సో అది పెద్ద ఇష్యూ లేదు. సో ఇగ్నోర్ ద FI లైట్ టుడే. అండ్ గైస్, నేను రీసెంట్ గానే మా ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక బలక్లావా తీసుకున్నా. డైనీస్ ది బ్యూటిఫుల్ బలక్లావా. సో తన పేరు వచ్చేసి BHP యాక్సెసరీస్. హీ సప్లైస్ ఎవ్రీథింగ్ బ్రో, లైక్ ఎవ్రీథింగ్. మీ బైక్ కి ఇగోండి, మీకు ఇది కార్బన్ ఫైబర్ పార్ట్ కావాలా, హీ హ్యాస్ ఇట్. మీకు అలాయ్ వీల్స్ కావాలా, ప్రాపర్ ఫాస్ట్ వీల్స్ కావాలా, లేదా కార్బన్ వీల్స్ కావాలా, హీల్ అరేంజ్ ఇట్. మీకు రేసింగ్ సూట్ కావాలా, ఆల్పైన్ లేదా డైనీస్ ఇవి గ్లౌజ్ కానీ ఇవి ఏమైనా కావాలా, హీల్ అరేంజ్ ఇట్. యూ వాంట్ ఎనీ హెల్మెట్, ఎనీ లిమిటెడ్ హెల్మెట్, ఎనీ ప్రీమియం హెల్మెట్, హీల్ అరేంజ్ ఇట్ ఫర్ యూ. సో తను రకరకాల ప్రోడక్ట్స్ స్టోర్ చేయగలుగుతాడు. అండ్ అంతేకాదు, నాట్ ఓన్లీ ఫర్ సూపర్ బైక్స్, ఫర్ సూపర్ కార్స్ కూడా మీకు ఏమైనా కావాలి అంటే యూ కెన్ అరేంజ్ ఇట్. సో ఎనీ సూపర్ car owners or any expensive car owners watching this, you guys can order any accessories you want from him. మీకు బైక్ లో ఎగ్జాస్ట్ లో ఏదంటే అది, ఎగ్జాస్ట్, వీల్స్, బ్రేక్స్, ఇప్పుడు బ్రెంబో ఇది ఆర్సిఎస్ 19 కోసాకోటా, ఎనీ కార్బన్ ఫైబర్ పార్ట్స్, ఎనీ హెల్మెట్, లిమిటెడ్ పీసెస్, లిటరలీ 300 వరల్డ్ మొత్తంలో 300 ఉన్న లిమిటెడ్ పీసెస్ కూడా he can get it for you. So in case you guys want to buy premium accessories for your bike or yourself, you want to buy premium gear, you guys can contact BHP accessories. You guys can contact him and get your stuff. Let it be anywhere in the world, he'll get it for you. So adum kuda. And he has custom wraps kuda. So meer wraps emana manchi quality 3M wraps chepinchukovalana kuda, you guys can contact him. So yeah, thank you Prithvi for arranging the Dainese balaclava. I love it. అసలు చాలా కంఫర్టబుల్ ఉంది. నా హెడ్ కంత ఈజీగా బలక్లావా సెట్ కాదు, బట్ దిస్ థింగ్ ఈస్ పర్ఫెక్ట్. సో యా, ఇండిపెండెన్స్ డే రైడ్. సో ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ ఒక 6 members కలిసేసి వెళ్ళిపోతున్నాం. అంత ఫార్మేషన్ లైన్, దాన్ని ఏమంటారు, అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు, మిర్రర్ లో చూసుకుంటున్నా. అండ్ మన ప్రణయ్ అన్న యాక్టివ్ అయిపోయిన లదాఖ్ కూడా వేసి వచ్చిండు రీసెంట్ గా. కుడోస్ టు హిమ్ బ్రో. తన డెడికేషన్ అయితే సంథింగ్ ఎల్స్. సో అన్న కూడా వెనకాల ఉన్నాడు కాబట్టి, సో హీ విల్ ఆల్సో టేక్ కేర్ వెనకాల నుంచి. సో నేను చూసుకుంటున్నా, అన్న కూడా చూసుకుంటూ ఉంటాడు. సో మిగతా వాళ్ళంతా రేవెన్ రైడ్ వాళ్ళు, దే విల్ జాయిన్ us in the రైనాక్ స్టోర్ హోప్ఫుల్లీ. అండ్ థ్యాంక్ యూ ప్రణీత్ అన్న ఫర్ ఇన్వైటింగ్ రేవెన్ రైడ్. సో ఈ రోజు రైడ్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ప్రణీత్ అన్న వాళ్ళు. సో అన్న పిలిచాడు, ఇంకా వీ హ్యావ్ టు గో. సో ఈ రోజు వెళ్ళేసి అక్కడ అన్న స్టేజ్ టైం కూడా ఇస్తా అన్నాడు మనకు, మన బ్రాండ్ గురించి మాట్లాడడానికి మోటార్ రెస్క్యూ.
సో మోటో రెస్క్యూ గురించి మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసేస్తా వర్షం పడే ముందే. సో వాట్ ఈస్ మోటో రెస్క్యూ? సో బేసిక్ గా మోటో రెస్క్యూ ఇస్ ఎ ట్రామా కిట్ అనమాట. సో దీనిలో మీకు రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి బ్యాగ్ లో. సో దానిలో ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క లాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో మీకు ఇప్పుడు డీప్ కట్స్ అయింది అనుకోండి, ఒక ప్రోడక్ట్ వాడాలా. మీకు బ్లీడింగ్ చాలా ఎక్కువ అవుతుంది అనుకోండి, ఒక ప్రోడక్ట్ వాడాలా. అండ్ మీకు చేతి పైన మొత్తం చేతులు రాసుకుపోయినా అంటే దానిలో ఒక ప్రోడక్ట్ వాడాలా. దిస్ ఈస్ సంథింగ్ విచ్ కెన్ హెల్ప్ సేవ్ లైఫ్. సో ఈ ప్రోడక్ట్ తో నేను స్పెసిఫిక్ ఎందుకు టైప్ అయ్యానంటే, సో ఈ ప్రోడక్ట్ లో ఉన్న యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో, మీరు ఒక అంబులెన్స్ వచ్చే లోపల కూడా చాలా మంది లూజ్ దేర్ లైఫ్. బట్ దిస్ ప్రోడక్ట్ విల్ హెల్ప్ యూ. మీరు ఎప్పుడైతే క్రాష్ అయినాక మీరు డాక్టర్ దాకా వెళ్ళేదాకా దిస్ కిట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. మీరు అప్పుడు దాకా బేసిక్ స్టఫ్ లైక్ బ్లీడింగ్ ఆపడం కానీ అలాంటి బేసిక్ స్టఫ్ ఏమున్నా కానీ దిస్ కిట్ విల్ టేక్ కేర్. సో అలా అండ్ దీనిలో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. నేను ఆ ప్రోడక్ట్స్ కూడా మీకు ఒకసారి అయితే ఇంటికి వెళ్ళి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనకి వర్షం పడేలో నేను ఇది రికార్డ్ చేసేది కూడా ఎక్కడ వర్షం పడుతుంది అని చెప్పేసి. ఓ రెడ్ లైట్ రెడ్ లైట్ రెడ్ లైట్ రెడ్ లైట్ రెడ్ లైట్. వీడు ఎందుకు హాన్ల మీద హాన్లు. సరే రండి రండి రండి, ఇంకేం చేస్తాం. రెడ్ లైట్ స్కిప్ అవుతుంది. అమ్మా వా లక్కీలీ వెరీ గుడ్ బాయ్స్, రెడ్ లైట్ స్కిప్ అవ్వలేదు. మాదే తప్ప యాక్చువల్గా లెఫ్ట్ లైన్ లో ఉండకుండా ఉండాల్సింది. మాకు అంటే బస్ వాడు ఆగింది కదా అని అయిపోయినాం మేము కూడా. సో యా లెట్స్ కంటిన్యూ. సో ఇప్పుడు మనకు ఒక క్రాష్ అయిన ఒక హాస్పిటల్ దాకా వెళ్ళడానికి ఏమేమైతే నెసెసరీ ప్రోడక్ట్స్ కావాలో టు స్టాప్ బ్లీడింగ్ ఆర్ మనకి తగిలిన దెబ్బ ఎక్కువ కాకుండా, సో ఆ ప్రోడక్ట్స్ అన్ని మనకి కిట్ లో ఉంటది అనమాట. సో యూ కెన్ సేవ్ అదర్స్ లైఫ్ ఆర్ యువర్ లైఫ్ టిల్ యూ గో టు హాస్పిటల్ అండ్ బీ సేఫ్. సో మీరు ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఇంకా దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. కానీ ఆ ప్రాసెస్ ఎప్పుడైతే ఆ డాక్టర్ దాకా వెళ్ళాలో టైం వేస్ట్ అవుతుంది కదా. రోడ్ పైన ఆల్మోస్ట్ కింద పడంగానే జనాలు వచ్చి చూస్తూ మాట్లాడుతూ గొడవలు వగేరా వగేరా అవన్నీ అయ్యే లోపల యూ గైస్ కెన్ సేవ్ యువర్ సెల్ఫ్ ఆర్ సేవ్ యువర్ ఫ్రెండ్. సో ఈ కిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ రైడర్. సో మీరు ఏదైనా గ్రూప్ రైడ్స్ చేస్తున్నా, సోలో రైడ్స్ చేస్తున్నా కానీ ఈ ప్రోడక్ట్ మీ దగ్గర ఉంది అంటే యూ గైస్ కెన్ గో. ఒక ప్రోడక్ట్ చాలు. లిటరల్ గా మీరు ఒక 5 మెంబర్స్ వెళ్తున్నారా, ఒక ప్యాక్ ఒకటి తీసుకోండి. మీరు అందరికి ఒకటేసారి క్రాష్ అవ్వదు కదా. క్రాష్ అవ్వగానే యూ గైస్ కెన్ యూజ్ దిస్ మీ ఫ్రెండ్ పైన అలా. అండ్ ఇంకొకటి బెస్ట్ పార్ట్ ఏంటంటే, సో ఎప్పుడైతే ఇన్ కేసు మీరు క్రాష్ అయ్యి దీనిలో ఉన్న ప్రోడక్ట్స్ వాడతారో, మీరు ఆ ప్రోడక్ట్స్ ఏమేమి ప్రోడక్ట్స్ వాడారు, ఎలా వాడారు అనే వీడియో మీరు మాకు పంపిస్తే దెన్ దే విల్ రీఫిల్ ద ప్రోడక్ట్ ఫర్ ఫ్రీ, విచ్ మీన్స్ యూ హ్యావ్ అన్లిమిటెడ్ ప్రోడక్ట్ సప్లై బ్రో. సో మోటో రెస్క్యూ వాళ్ళు ఏంటంటే ఎవరికో మార్కెటింగ్ డబ్బులు ఇచ్చే బదులు వాళ్ళ కస్టమర్స్ కే ప్రోడక్ట్స్ రీఫిల్ చేసేస్తారు కదా. సో దట్ రియల్ టైమ్ వీడియో కూడా ఉంటుంది ఇన్ కేస్ క్రాష్ అయిన ఎవరినన్నా కాపాడినట్టు. అదనమాట ఆ సీన్. సో విచ్ ఇస్ సంథింగ్ రియల్లీ గుడ్. అండ్ నేను మోర్ దెన్ హ్యాపీ. దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రోడక్ట్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్. మనం బ్రాండ్ టైప్ చాలా దాంతోనే అయినాం కానీ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రోడక్ట్. అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు బి టైడ్ అప్ విత్ ఎ ప్రోడక్ట్ విచ్ కెన్ సేవ్ లైఫ్స్, విచ్ విల్ సేవ్ అ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ ఇది సంథింగ్ ఫర్ అ గుడ్ కాజ్. అండ్ ఇదేమి మనకి ఇప్పుడు వీళ్ళు కూడా ఏమి చెప్పరు ఇది ఫస్ట్ టైం మేమే కనిపెట్టాం ప్రోడక్ట్ అని. ఈ ప్రోడక్ట్ కూడా ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఫారెన్ బ్రాండ్సే. కాకపోతే దిస్ కిట్ ఇస్ మేడ్ ఇన్ ఇండియా అండ్ బిల్ట్ ఇన్ ఇండియా. ఏంటంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఆఫ్ కిట్స్ రిలీజ్ చేస్తున్నాము. సో దట్ యూ గైస్ మాకు కూడా అర్థమవుతుంది కదా ఎంతమంది కొంటున్నారు ఏంది అని చెప్పి. దాన్ని బట్టి దీన్ని సెకండ్ ప్యాక్ వెళ్ళిపోతాం అనమాట. సో ఇప్పుడైతే ద ప్రోడక్ట్ ఈస్ ఇన్ phase 1 and they did a great job bro. Sushant and all, they killed it. Already phase 1 లోనే the product quality is like one of the top notch products అనమాట. బ్యాగ్ కానీ అన్ని నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను కదా, చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ హీజ్ లైక్ అరే మళ్ళీ చెప్పిద్దాం అని చెప్పి మళ్ళీ చెప్పిస్తున్నాడు. సో ఆ లెవెల్ ఆఫ్ క్వాలిటీ చెక్ అవుతుంది అనమాట ఈ ప్రోడక్ట్ ది. సో నేనైతే సజెస్ట్ చేస్తా ప్రతి రైడర్ దగ్గర ఉండాలి. అండ్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ బైకర్స్ తెలుసా. ఇన్ కేస్ యూ గైస్ ఆర్ గోయింగ్ టు హైకింగ్, ట్రిప్ కి వెళ్తున్నారు, ఫ్రెండ్స్ తోటి కార్ లో వెళ్తున్నారు, ఎలా వెళ్ళినా కానీ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇప్పుడు మనకి స్పెసిఫిక్ గా కట్స్ ట్రెక్కింగ్ లో కింద పడినప్పుడు పడొచ్చు, కార్ అంటే ఏదైనా క్రాష్ వల్ల అవ్వచ్చు, లేదంటే మనం కార్ లో ట్రిప్ కి వెళ్ళి అక్కడ పడ్డాక అక్కడ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు పడి ఏదైనా అవ్వచ్చు. సో దిస్ కిట్ విల్ హెల్ప్ యూ ఎనీ డే ఎవ్రీవేర్. సో మీరు స్పెసిఫిక్ గా బైకరే ఉండక్కర్లేదు, ఎవరైనా పర్లేదు. మీ ఫ్యామిలీ కోసం, ఫ్రెండ్స్ కోసం, ట్రిప్స్ కోసం, హైకింగ్ కోసం యూ గైస్ కెన్ టేక్ దిస్. అండ్ ఇంకొకటి నన్ను అడిగితే చాలా మంది బర్త్డే గిఫ్ట్స్ ఇస్తారు కదా. ఇఫ్ యువర్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్, ఎనీవన్ హూ ఇస్ ఇంటూ బైకింగ్ ఆర్ ట్రెక్కింగ్ అండ్ ఆల్, నన్ను అడిగితే గిఫ్ట్ దెమ్ దిస్. దిస్ ఇస్ సంథింగ్ స్పెషల్ అండ్ వాళ్ళకు కూడా ఉంటది. దిస్ ఇస్ సంథింగ్ లైక్ రియలీ స్పెషల్. మీరు వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచించి గిఫ్ట్ ఇస్తున్నప్పుడు విచ్ ఇస్ మచ్ బెటర్ బ్రో నన్ను అడిగితే. సో ఇన్ కేస్ మీరు ఎవరికైనా గిఫ్ట్ అలా ఇవ్వాలనుకుంటే దిస్ ఇస్ ద ప్రోడక్ట్ టు గో. నేను ఇంకా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం ప్రోడక్ట్స్ అవన్నీ ఓపెన్ చేసి. ఇప్పుడైతే వీ హ్యావ్ లాంచ్ టుడే. వీ వాంట్ టు సీ హౌ ద బైకర్స్ ఆల్సో రెస్పాండ్. ఎందుకంటే ఆబ్వియస్లీ ఈ ప్రోడక్ట్ ఈస్ నాట్ సంథింగ్ టాప్ లెవెల్, అసలు తీయంగానే ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లాలెస్ అని కాదు. ఉంటుంది దాని సెట్ బ్యాక్స్, దాని డ్రాబ్యాక్స్ ఉంటుంది. కాకపోతే అది బైకర్స్ తోటి కలుస్తూ, వాళ్ళతో ఉంటూ, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటేనే కదా ఏమేమి ఇంపార్టెంట్, ఇంకా ఏమేమి చేంజెస్ చేయొచ్చు, ఏమేమి కావాలి అవన్నీ మాట్లాడుకోవచ్చు. సో వీళ్ళు కూడా బ్యాక్ టు బ్యాక్ ఇలా బైకర్స్ ని కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు,
మాట్లాడుతున్నారు, రైడ్లకు వెళ్తున్నారు, ఏమేమి ఇంపార్టెంట్ అవన్నీ అయ్యాకనే. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ నా దగ్గరకు వచ్చేసరికి నేను వాళ్ళతో నాకేమేమి డౌట్స్ ఉండే అన్నీ అడిగాను. ఎవ్రీథింగ్ వాళ్ళు ఆల్రెడీ క్లియర్డ్ ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ సార్టెడ్ ఉన్నాడు. నేను ఏదైతే పాయింట్స్ అనుకున్నానో ఆ పాయింట్స్ అన్ని వాళ్ళు ఆల్రెడీ యా బ్రో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, ఇది 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 అని అనుకునే కూర్చున్నారు. సో నాకు కూడా ఎక్కువ ఇన్పుట్స్ చేయడానికి దొరకలేదు. బట్ నేను కూడా ఇప్పుడు ట్రాక్ లో కానీ ఎక్కడికి వెళ్ళినా వీల్ టేక్ దిస్ అండ్ వీఆర్ టైయింగ్ అప్ విత్ ఫ్యూ బ్రాండ్స్ అనమాట, ట్రాక్ రిలేటెడ్. హోప్ఫుల్లీ దోస్ డీల్స్ ఆల్సో అయిపోతే యూ విల్ ఫైండ్ దిస్ ప్రోడక్ట్ దేర్ టు, సో దట్ ట్రాక్ లో ఎవరైనా పడినా దే కెన్ ఆల్సో యూజ్ ఇట్ ఆన్ దెమ్ అని చెప్పేసి. సో అదనమాట సీన్. కామెంట్ డౌన్ గైస్, యూఆర్ నాట్ ప్రమోటింగ్ సంథింగ్ బెట్టింగ్ యాప్స్ కానీ జనాల లైఫ్ స్పాయిల్ చేసేది. వీఆర్ ప్రమోటింగ్ సంథింగ్ విచ్ కెన్ సేవ్ లైఫ్స్ అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. లైక్ ఐ స్టిక్ టు మై రూట్స్. నేను ఎప్పుడైనా కానివ్వండి, ఇఫ్ ఐఎమ్ ప్రమోటింగ్ ఏ బ్రాండ్ ఐ ప్రమోట్ ది గుడ్ వన్, రియల్లీ గుడ్ వన్. సో ఈ ప్రోడక్ట్ యూ గైస్ కెన్ ట్రస్ట్ మీ, యూ గైస్ కెన్ గో ఫర్ ఇట్. మీరు గిఫ్ట్ చేస్తారా చేసుకోండి. బట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఎలా వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు. ఎస్పెషల్లీ ఆన్ ఇండియన్ రోడ్స్, ఎనీ ఆటోగా ఆర్ ఎనీ యాక్టివ్ అంకుల్ ఆర్ ఎనీ ఆంటీ క్రాసింగ్ రోడ్స్, మనం చెప్పలేము ఎప్పుడు ఏమైనా జరగచ్చు. సో మీ సేఫ్టీలో మీరు ఉండడం ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంతేకాదు మీ వల్ల మీరు ఎవరినో గుద్ది వాళ్ళకి దెబ్బలు తాకినా మీరు కిట్ వాడి యూ కెన్ సేవ్ దెమ్ టు. సో దిస్ ఈస్ ఎ మస్ట్ హ్యావ్ యాక్సెసరీ ఫర్ బైకర్స్ ఆర్ ఎనీ ట్రావెలర్స్ ఇఫ్ యూ ఆస్క్ మీ. సో యా, ఇప్పుడైతే లెట్స్ గో టు రైనాక్స్ స్టోర్. విల్ టాక్ అబౌట్ దిస్ లేటర్, విల్ కంటిన్యూ ఇట్. బట్ ఇప్పుడైతే హ్యావ్ సమ్ ఫన్ విత్ బైకర్స్. చాలా మంది ఈరోజు మన వాళ్ళందరినీ కలుద్దాం. విల్ హ్యావ్ ఫన్, విల్ చిల్, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ బాయ్ షార్ట్స్ వినాయంగానే మన ఎఫ్ఎల్ అయితే తెలిపింది, చూసారా? చెప్పాను కదా, వీ డోంట్ హ్యావ్ టు వరీ బ్రో. ఈ బండి ఎలక్ట్రానిక్స్ లేదు, ఏం పడవుతుంది ఇంజన్ తప్ప. పెద్దగా ఏ వైర్ తెగిపోవడం తప్ప, ఇంజన్ పాడవడం, వైర్ తెగిపోవడం తప్ప ఈ బండి పాడవడానికి ఏం లేదు. దెర్ ఇస్ నథింగ్ దిస్ బైక్ హ్యాస్ టు ఆఫర్. ఇట్స్ రా బైక్. సో ఎస్, ద ఎఫ్ఎల్ ఐట్ ఇస్ స్టార్టెడ్. రైనాక్స్ కోటపల్లి నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఆల్మోస్ట్ 220 బైకర్స్ 250 బైకర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. బట్ దిస్ ఇస్ ద లైన్ అప్ వీ హ్యావ్ ఇప్పుడు. బికాస్ వర్షాలు అది ఇది కదా, అప్పుడే అనుకున్నాను చాలా మంది. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళి ఆ గల్లీ లోపల కూడా చాలా బైక్స్ ఉన్నాయి. బట్ ఐఎమ్ వెయిటింగ్. నేను ఇదర్ ఫ్రంట్ లో ఉంటాను, లేదంటే అందరికైనా బ్యాక్ లో ఉంది. దాని మిడిల్ వద్దు. ఐ వాంట్ రిస్క్ ఇట్. ప్లస్ నా బైక్ కూడా అట్లా హీట్ అప్ చేయాలని లేదు. సో ఐదర్ విల్ స్టే బ్యాక్ ఆర్ విల్ గో ఫ్రంట్. బట్ ఐ వాంట్ టు స్టే బ్యాక్. నా అన్నిటికన్నా ముందు ఉండాలని లేదు. సో బ్యాక్ వెళ్ళిపోదాం. లెట్స్ సీ. రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎండ్లోనే ఉన్నాము లక్కీలీ. సో ఈ ఫస్ట్ బ్యాచ్ వెళ్ళిపోతే మనం వీళ్ళు వెనకాల వెళ్ళిపోదాం. సో వచ్చి కొన్ని ఎక్స్పల్స్ లైట్స్ ఏంది, ఫుల్ 6 LEDs ఉన్నాయి దానికి. అమ్మ చలో 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 విల్ స్టార్ట్ ఆఫ్. మెటియా 650. ఇది మంచి క్రూజర్ తెలుసు అసలు. జీవికన్నా కూడా వచ్చేసిండా. నైస్ నైస్. సో కానీ జిక్సర్ కూడా అలా ఇండియన్ ఫ్లాగ్ పెడదాం అనేసి ఉండే. కానీ అయినోకి ఈ బండి పైన ఇంపాసిబుల్, మౌంటింగ్ అంత స్పేస్ లేదు. అండ్ బండి కూడా మంచి బల్కి ఉంది కదా. సో ఎక్కడ పడితే అక్కడ పెట్టినా కూడా ఫ్రేమ్ కి కానీ లేదంటే ఫేరింగ్ కి తగులుతుంది. సరే ఇంకా అని చెప్పి ఇవి ఇచ్చారు టై చేసుకోమని. బండికి 2 పెట్టామంటే నేను బండికి నాకు అనుకుని కూడా నా చేతికి పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇంకోటి తీసుకొని 2 బండికి పెట్టేసిన. మనకి ఎక్కడ మనం స్పీడ్ ఎక్కువగా ఆగదు కదా. సో హోప్ఫుల్లీ వర్షం పడద్దబ్బా. అందరు పాపం వైట్ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి, చాలా మంది యాక్చువల్ గా ఈ రోజు వేసుకోవాల్సింది అందరు ట్రెడిషనల్. నేనేదో స్పెసిఫిక్ గా అయిపోయినది కానీ మాకు బ్రాండ్ లాంచ్ అదంతా ఉంది. ట్రెడిషనల్ వేసుకొని నేను ఇప్పుడు ఈ కిట్ అదంతా పెట్టుకొని రావడం కష్టము. సో నేను చెప్పినా ఇలా వేసుకోరా ప్రాబ్లం లేదన్నాడు. ఇంకోటి ఇన్ని బైక్స్ చూడగానే అక్కడ ఒక పల్సర్ RS ఉండే 200. ఎవరో ర్యాండమ్ గా వాళ్ళ ఇంటి కింద దిగినట్టున్నాడు. దిగంగానే బైక్ ఇట్లా కోల్డ్ స్టార్ట్ చేయకుండా బైక్ ఆన్ చేసి రూమ్ 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 ఫుల్ రేజ్ ఇచ్చింది. అందరి ముందు ఊరికే షో కొడదాము అన్నట్టు. నేను ఎంత అబ్యూజ్ తీసుకుంటుందా అనిపించింది తెలుసా నాకైతే. కోల్డ్ స్టార్ట్ కూడా చేయలేదు బ్రో. దిగిండు, బండి తిప్పిండు. అందరూ బైకర్లు ఉన్నారా, చలో ఇట్స్ టైమ్ టు రేవ్ అని ఫుల్ రేజ్ చేసిండు. బ్యాక్ టు బ్యాక్ రేజ్ చేసిపోయింది. ఎందుకు జనాలు చూసి మనం తిట్టుకోవడం తప్ప ఏముండదు. పాయింట్లెస్ అదంతా. మీరు ఎప్పుడైతే మీ బైక్ ని ప్రాపర్ గా కేర్ తీసుకుంటారో అది అప్పుడే మీతో కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. మీరు ఎప్పుడైతే దాన్ని కుడపాలని కూర్చుంటారో ఇంకా మీరు ఎంత బండి నడిపినా కూడా వేస్టే. జస్ట్ కీప్ ఇట్ సేఫ్. వన్ లేన్ ఓన్లీ. ఓకే, నాకు మస్తు ఏమనిపిస్తుంది. సో ఒకప్పుడు ఇట్లాంటి రైడ్స్ కి నేను వెళ్ళేటోను అనమాట, ఇండిపెండెన్స్ డే రైడ్. అప్పుడు నాకు ఎవ్వరు తెలియదు, మా రైడింగ్ గ్రూప్ తప్ప ఎవ్వరు తెలియదు. నర్వస్ గా ఆలోచించుకుంటూ నేను ఫిట్ ఇన్ అయితే నా గ్రూప్స్ లో రైడింగ్ లో ఉంటున్నానా అది ఇది అని ఆలోచించుకుంటూ వెళ్తుండే. కానీ ఈ రోజు ఇప్పుడు ఇక్కడ మాస్టరింగ్ చేయడం కానీ, ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ, డిఫరెంట్ బైకింగ్ గ్రూప్స్ కానీ ప్రతి ఒక్కరు నాకు తెలుసు. అండ్ ఎవ్రీ వన్ నోస్ మీ టూ. సో అదొక కొంచెం నాకు మస్తు అనిపిస్తుంది ఇప్పుడు. ఓవర్ ద పీరియడ్ లైక్ ఆల్మోస్ట్ ఒక 6 years అనుకుంటా నేను ఇక్కడ హైదరాబాద్ రైడింగ్ క్లబ్స్ లో కానీ అలా జాయిన్ అయ్యి. టుడే వి ఆర్ సమ్వేర్ ఎల్స్. రేవెన్ రైడ్ క్లబ్ ఇస్ అ వెరీ బిగ్ క్లబ్ హైదరాబాద్ లో. ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్లబ్స్ ఇన్ హైదరాబాద్. అండ్ మనం ఏ రైడ్ కి ఏ ఈవెంట్ కి వెళ్ళినా ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ, బ్రాండ్ పీపుల్ కానీ అందరు మనకు తెలిసిన వాళ్ళే. కనెక్షన్స్ వైజ్ అది ఇది ఫీల్స్ గుడ్. మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ అందరు తెలిసిన వాళ్ళు ఆల్మోస్ట్. ఇలా రైడ్స్ కి వెళ్ళేటప్పుడు అనిపిస్తుంది ఎక్కడ స్టార్ట్ చేసాం, ఎక్కడికి వచ్చాం అబ్బా అన్నట్టు. ఐ లవ్ దిస్.
ఎంత వచ్చేసినాం ఇంకొక 2 తెలిసి ఇక్కడికి రావడానికే లాంగ్ రైడ్. ఇక్కడ నుంచి అక్కడికి జస్ట్ వెళ్ళిపోతాం ఇట్లా. అది చూడండి అక్కడ కనిపిస్తుంది లైనప్. లెట్స్ గో బాయ్స్. సో మన మోటార్ రెస్క్యూ వాళ్ళు కూడా యాక్చువల్లీ ఈ రైడ్ కి మిస్ అయిపోయారు, లేట్ అయ్యారు. వాళ్ళు కూడా డైరెక్ట్ అశోకవన్ మాల్ కి వచ్చేస్తారు. ఇక అక్కడ మనం లాంచ్ అవన్నీ పెట్టుకునేసి వెళ్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత్ అన్న. లైక్ ప్రణీత్ అన్న ఈజ్ ఆల్వేస్ వెల్కమింగ్. అసలు ఎప్పుడు పిలిచినా ఎలా ఉన్నా అన్న అసలు ఎంత వెళ్ళిపోతాడు, ఎంత మంచిగా మాట్లాడతాడు, ఎంత మంచిగా చూసుకుంటాడు అంటే బండి కటప్ చేసేస్తాను. లైక్ కుడోస్ టు హిమ్ బ్రో. అన్న వల్లే సో బేసిక్ గా రైనాక్స్ నుంచి వచ్చే నాకు గేర్స్ కూడా అవన్నీ కూడా అన్ననే చూసుకుంటాడు, అన్ననే మాట్లాడతాడు. సో ఇస్ వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ గైస్. సో అన్న అడిగాడు ఇలా ఈవెంట్ ఉంది వస్తావా అని చెప్పి, ఇంకా అన్న అడిగినాక నేను కూడా నువ్వు చెప్పలే చలో అడిగాడు కదా అనేసి వచ్చేసినాం అనమాట. సో ఈ రైడ్ కి కూడా లైక్ వన్ ఆఫ్ ది మెయిన్ ఆర్గనైజర్స్ అండ్ హీ పుల్డ్ ఆఫ్ రియల్లీ గుడ్ 250 people బ్రో. అంత ఈజీ కాదు అంత మందిని పుల్ ఆఫ్ చేయడం. అది కూడా ఇంత పొద్దున వర్షం టైంలో రావాలి అంటే జనాలు అంత ఈజీగా కన్విన్స్ చేయలేం. ప్లస్ ఇంత పెద్ద రైడ్ ఆర్గనైజ్ చేసి ఇదంతా చాలా పెద్ద హెడేక్. టు కీప్ ద కమ్యూనిటీ టుగెదర్ ఇలాంటి రైడ్స్ చేస్తూ ఉండాలి, జనాలు వస్తూ ఉండాలి. మీరు కూడా చాలా సోషలైజ్ అవ్వచ్చు, చాలా మందిని కలవచ్చు, మాట్లాడచ్చు. ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ టు టాక్. సో మీరు కూడా ఇలా వస్తూ ఉంటేనే మీరు ఇంకెక్కువ మందిని కలవడం కానీ, కనెక్షన్స్ అవనివ్వండి, జనాల్ని తెలుసుకోవడం కానివ్వండి. మీరు డిఫరెంట్ బైకింగ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వాలనుకోండి, అలా ఇలాంటి దగ్గరే అవుతుంది మీకు. సో ఎప్పుడైనా మీరు బైకింగ్ లో రావాలనుకుంటే ఇలాంటి ఈవెంట్స్ కి రండి. ఈరోజు అయితే ఉత్తా మళ్ళీ హెల్మెట్ ఒక్కటే ఈరోజు స్పెసిఫిక్ గా మ్యాండేటరీ, గ్లౌజ్, షూస్ కూడా ఏం లేకుండా హెల్మెట్ ఈజ్ మ్యాండేటరీ ఉంది. బికాస్ వెరీ షార్ట్ రైడ్, 2 kilometers రైడ్ ఇది అంతే. అందువల్ల ఇదే వెదర్ కంటిన్యూ అయితేనా ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో. కానీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం రేవెన్ రెడ్డి ఈరోజు రైడ్ చేసాం కదా, ఈ బండి పైన నేను మార్షలింగ్ చేయడం కానీ, రైడ్ ని లీడ్ చేయడం కానీ ఇంపాసిబుల్. నేను ఇట్లా వెనకాలకి తిరుగుదాం అంటే ఈ పోస్టర్ లో నా షోల్డర్ నా హెల్మెట్ కి టచ్ అయ్యి నా నెక్ కూడా తిరుగుతలేదు. అండ్ అంతేకాదు మిర్రర్ లో చూద్దాం అంటే ఆబ్వియస్లీ మిర్రర్స్ లో మీకు అంత క్రేజీ విజిబిలిటీ ఉండదు. వెనకాల తిరిగి చూడాలి. బికాస్ మీకు ఎంతమంది రైడర్స్ మీ వెనకాల ఉన్నారు, యూ నీడ్ టు హ్యావ్ కౌంట్ కదా. ఎవరు ఎంతమంది ఉన్నారు, ఏమైనా అయిందా క్రాష్, ఎవ్రీబడి సేఫ్ కదా అని చెక్ చేస్తూ. ఈ బైక్ తో అవ్వదు భయ్య, అవ్వాలంటే అవ్వదు. ఎస్పెషల్లీ ఈ బైక్ తో ఈ స్పీడ్ మెయింటైన్ చేస్తే చూడండి ఆల్రెడీ 102, 103 టచ్ అవుతుంది టెంపరేచర్. ఇంజన్ పేలిపోతుంది ఇంకొంచెం ఇదే స్పీడ్స్ లో కంటిన్యూ చేస్తే. అండ్ ఆఫ్ కోర్స్ మనం ఎక్కువ గ్రూప్ రైడ్ చేసినప్పుడు 80 స్పీడే మెయింటైన్ చేస్తాము. దిస్ బైక్ ఇస్ నాట్ మెంట్ ఫర్ దిస్. సో పెద్ద తలనొప్పే. ఇవన్నీ ఇప్పుడు కూడా ఈ స్పీడ్స్ లో క్లచ్ పట్టుకొని దీంతో వెళ్ళాలంటే ఈ పోషర్ లో నెక్ హ్యాండ్స్ దంచేస్తున్నాయి లిటరలీ. ఐ కెన్ ఫీల్ ద హీట్. ఫస్ట్ టైం నాకు నా బైక్ కింద హీట్ తెలుస్తుంది. జనరల్ గా జిక్సర్ పైన తెలియదు కానీ ఇప్పుడు ఐ కెన్ ఫీల్ ద హీట్. నా బమ్ కింద సీట్ కింద అంత హాట్ గా అవుతుంది. అలాంటి టైంలో ఇలా ADVs లేదంటే ఎన్ని 200cc బైక్స్, 300cc బైక్స్ బెస్ట్. అండ్ అలా అనేసి మీరు RR 310 లేదంటే R15 లో కూడా రైడ్లు ఆర్గనైజ్ చేయాలంటే అవ్వదు. బేసిక్ గా సూపర్ స్పోర్ట్ లోనే రైడ్లు ఆర్గనైజ్ చేయాలంటే మీకు చినిగిపోతుంది. ADVs ఆర్ ఆఫ్ రోడర్స్ ది బెస్ట్. అన్న వాళ్ళు ఆపేసిరు ట్రాఫిక్ మొత్తం. బాబా అపాచీ అయితే 2 loud ఉంది, వెళ్ళిపోవడమే బెటర్. మనం వెయిట్ చేద్దాం, మైక్ డిస్టర్బ్ అవుతుంది. అది హయాబుజా మస్తుంది ఏమో. నాకు ఈ మధ్య హయాబుజా కూడా నచ్చడం స్టార్ట్ అయింది చాలా. ఎస్పెషల్లీ ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కూడా ఉంది. హర్ష అన్నది ఉండదు, వైవ హర్ష అన్నదేరా ఆ కలర్. మొన్న ఎక్కడో చూసినా అది మస్తు అనిపించింది. సో బాయ్స్ వి ఆర్ హియర్, వచ్చేసినాం. చలో ఇక్కడ మస్తు స్పేస్ ఉంది బైక్స్ అన్ని పార్క్ చేసుకోనికి. స్మోక్స్ పెట్టి మంచిగా క్రేజీ చేస్తారుగా. నైస్ బ్రో. మన బైక్ తీసేయడానికి ఈజీగా ఉండేటట్టు పార్క్ చేసుకోవడం బెటర్ ఎండింగ్ లో. లేదు అంటే ఇన్ని బైక్స్ పార్కింగ్ లో మనది పెట్టడానికి అవ్వలేదంటే మాత్రం మనం తొందరగా వెళ్ళిపోవాలంటే చాలా కష్టం అవుతుంది. క్రేజీ హీట్ అయిపోయింది నా బండి అయితే. ఆల్రెడీ రైడ్ స్టార్ట్ అయిపోయింది. అశోకవన్ మాల్ కి వచ్చింది. నాకు ఎండింగ్ లో బండికి పార్కింగ్ దొరికిస్తే నేను హ్యాపీగా పెట్టేస్తాను. అబ్బా ఇలాంటి దగ్గర ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అంటే పెట్టడమే పని అయిపోద్ది. పార్కింగ్ ఏంటంటే ఇంకెక్కడరా పెట్టాలి? ఇక్కడ అంటే బైక్స్ తలనొప్పేగా. నీకెందు భయ రేస్ చేయమంటారు, ఇంజన్లు మావిపోతాయి. అంకుల్ దూరిపోతున్నాడు. అమ్మాయి ఈ బైక్స్ ఇక్కడ పెడుతున్నారు. అది తెలిసి బిగ్ బైక్స్ ఏమైనా ఇటు పెడుతుర్రా ఏం ఐడియా లేదు నాకు. అన్న ఇటు తిప్పేయమంటే తిప్పేసిన నేనైతే లిటరలీ. బైక్ కొంచెంసేపు ఆఫ్ చేద్దాం ఎక్కడైనా దొరికితే ఇటు పీస్ఫుల్ గా కూల్ డౌన్ అవుతాడు. ఆల్రెడీ హాట్గా ఉన్నాడు. కిషోర్ అన్న వస్తే కొంచెం చూసి పెట్టుకుందాం అని. యాక్చువల్గా ఇక్కడ బైక్ కి స్పేస్ సరిపోతుంది, కాకపోతే అందరు కొంచెం దగ్గర కొంచెం స్పేస్ ఇచ్చుకొని పెట్టేసరికి నాకు తెలిసి కంజెస్టెడ్ అవుతుంది అక్కడ. లేదంటే మంచి స్పేస్ సరిపోయేది. మీకు ఒకసారి మొత్తం కామ్ డౌన్ అయ్యాక సిచ్యువేషన్ రికార్డ్ చేస్తా. సీన్ ఏం లేదు. సో బేసిక్ గా బిగ్ బైక్స్ లోపల పెట్టట్లేదు, పార్కింగ్ అని కాదు, సపరేట్ గా ఇట్లా చిన్న బైక్స్ పెద్ద బైక్స్ నథింగ్ గైస్. బిగ్ బైక్స్ ని ఫ్లాగ్ దాని పక్కన పెట్టి షూట్ చేసుకుంటారంట వీడియోస్. సో అందుకనేసి బికాస్ చిన్న బైక్ పెట్టచ్చు కదా అంటే అలా అని కాదు. బికాస్ దీస్ బైక్ లుక్ వెరీ హ్యూజ్. అండ్ అంతేకాదు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్ ఏమైనా వచ్చిన ఫోటోస్ ఏమైనా వచ్చినా ఏం బైక్ అని మీరు చూస్తారు కదా, ఇదేం బైక్ పెద్ద బండి అనేసి. సో ఆబ్వియస్లీ టు గ్రాబ్ మోర్ ఆడియన్స్ అంతే, నాట్ డిఫరెన్షియేటింగ్ ఆర్ సంథింగ్. సో కమ్ డౌన్, ఆ గోల్ లేదు. సో యా, సో ఇది మీకు ఒకసారి లైనప్ చూపించేస్తా చూడండి. దిస్ ఇస్ ద లైనప్.
ఇక్కడ స్పేస్ ఉంది కానీ మళ్ళీ వేరే బైక్ వెళ్ళదు, అది ప్రాబ్లం. పర్లేదు ఫిట్ అయిపోయిన ఆల్మోస్ట్ అన్ని బైక్, మహా అంటే ఒక కొన్ని బైక్స్ కాబట్టి చెల్తా. Yes, so boys, done with the event. So ఇప్పుడైతే ఈవెంట్ అయిపోయింది, వీఆర్ గోయింగ్ హోమ్. సో ఈవెంట్ అయితే మంచిగా అయిపోయింది. నేనైతే ఇదేదో రిబ్బన్కి కట్టినట్టే కట్టినాను, దీనికి కొద్దిగా ఉంచుదాం ఈరోజు, బాగుంటుంది. ప్రోడక్ట్ లాంచ్ కూడా అయిపోయింది. ద వెబ్సైట్ ఈస్ లైవ్ నౌ అండ్ వీ గాట్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ అసలు మోటార్ రెస్క్యూ ఇది కూడా. అండ్ దాంట్లో 2 products అయితే గివ్ అవే కూడా ఇచ్చేసినాము. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా కొనాలనుకుంటున్నారంటే దేర్ విల్ బి ఏ కూపన్ జనరేట్ చేస్తాం త్వరలో. నేను ఆ కూపన్ కూడా డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను. సో దట్ యుల్ గెట్ 500 రూపీస్ డిస్కౌంట్ మీకు ఆ ప్రోడక్ట్ కొన్నప్పుడు. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ వర్షం పడే లోపల ఇంటికి తొందరగా వెళ్ళిపోదామని. గాలి అయితే కొడుతుంది, ఐ డోంట్ నో ఇప్పటికిప్పుడే వర్షం పడుతుందా లేదా ఇంటికి వెళ్ళి తడుస్తామా అని కూడా తెలియదు. లెట్స్ హోప్ it doesn't rain. టైర్స్ కొద్దిగా హాట్ అవుతే బాగుంటుంది. ఈవెంట్ వెంట్ వెరీ గుడ్. చాలా మంది వచ్చి చాలాసేపు ఇంటరాక్ట్ అయినాం, చాలా మంది ఫోటోలు దిగారు, అన్నీ అయిపోయింది. ఇప్పుడైతే వీల్ గో హోమ్. కొద్దిగా పడుకొని నైట్ మోటో టౌన్కి వెళ్దాం అనుకున్నాం. మోటో రెస్క్యూ వాళ్ళు వస్తారు, కొద్దిగా మాట్లాడేది కూడా ఉంది. సో అలానే అక్కడికి వచ్చి మాట్లాడేసి ఇన్ కేస్ అక్కడ ఇంకా కొందరు రైడర్స్ ఉంటే మేబీ ఆల్ ఇన్పుట్స్ కూడా ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఈవెంట్స్ కమింగ్ అప్ యాక్చువల్లీ బైకింగ్ ది. అవి ఏమైనా వస్తే మీకు అప్డేట్ చేస్తాయి. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్, యూ గైస్ కెన్ గో అండ్ జాయిన్. సో అది నేను ఇప్పుడైతే ఒకసారి ఇంటికి వెళ్ళాక మీకు ప్రోడక్ట్ చూపిస్తా, దాని లోపల ఏమేమి ఉంది, అసలు ఏవి దేనికి యూజ్ అవుతుంది వగేరా వగేరా. ఐ షో యూ గైస్, మీకే అర్థమవుతుంది ఆ ప్రోడక్ట్ ఇంపార్టెన్స్. ఐ నో ఇట్స్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ సైడ్ ఉంది. ప్రోడక్ట్ వచ్చి 6000 రూపీస్. మీరు నా కూపన్ వాడినాక మీకు ఒక 5500 వస్తుంది. ఎన్నెన్నో కొంటాం, బట్ దిస్ ఈస్ సంథింగ్ ఫర్ యువర్ సేఫ్టీ. కొంచెం ప్రోడక్ట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, తప్పదు, కొన్ని మెడికల్వి కదా, సో ఆ ప్రైసింగ్ కూడా అలానే ఉంటాయి. ఇట్ విల్ సేవ్ యువర్ లైఫ్ సమ్ డే. మీకు ప్రతిరోజు యూస్ఫుల్ ప్రోడక్ట్ కాదు అది. ఎప్పుడైతే ఒక్క ఇంపార్టెంట్ డే ఉంటుంది, ఏ రోజైతే మనకి యాక్చువల్ గా కావాలో ఆ డే పర్పస్ కోసమే అది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు ప్రమోట్ సంథింగ్ లైక్ దిస్, ప్రోడక్ట్స్ లైక్ దిస్. విల్ సీ హౌ ఇట్ గోస్. అండ్ అంతేకాదు గైస్, ఈ సండే మళ్ళీ ట్రాక్ దిగుతున్నా నేను రేస్ హౌస్ తోటి చికెన్ సర్కిట్ లో. విల్ హ్యావ్ ఫన్ విత్ ద జిక్సర్ బాయ్. జిక్సర్ ది సస్పెన్షన్స్ ఎప్పుడైతే సెట్ చేసామో అప్పటి నుంచి నేను ట్రాక్ లో నడపలేదు. ఇప్పుడు సెట్ అయిపోయాక నడిపి చూడాలి ఒకసారి ట్రాక్ లో ఎట్లుందని చెప్పేసి. అండ్ రేవెన్ రైడ్ నుంచి ఎవరైనా చూస్తే గ్రూప్ రైడ్స్ కొద్దిగా డిలే అవుతుంది. నేను ఈ బండికి వెనకాల ఇట్లా మార్షల్ చేయాలంటే ఈ బండితో చాలా కష్టం అవుతుంది. ఎక్కువ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు అంటే మార్షల్స్, దెన్ ఐఎమ్ హ్యాపీ బికాస్ నేను ఫ్రంట్ అండ్ రేర్ అవుతా. బట్ ఈ బండి జనరల్ గా 120లో క్రూజ్ చేయకుండా వెళ్తే మాత్రం చాలా పెద్ద తలనొప్పి అవుతుంది. సో అందుకు మాత్రమే చెప్తున్నా నేను. అది పట్టండి కొడుకుల్ని, వితౌట్ హెల్మెట్ ఉన్న వాళ్ళందరినీ లేపింగండి. అదే మీ సేఫ్టీకి మీరు వేసుకోరు, వాళ్ళు పట్టుకుంటే పారిపోవాలని ట్రై చేస్తారు, ఆ గ్యాప్లో కింద పడతారు. ఎందుకు మన బ్రో మంచిగా రైనాక్ జాకెట్, హెల్మెట్, గ్లౌజ్ వెళ్ళిపోతుండే హ్యాపీగా. కూడా అప్పుడు పోలీసు వాడికి కూడా ప్రాబ్లం లేదు, మన వాళ్ళకి ఆగదు. కానీ ఇండిపెండెన్స్ డే రోజు కూడా బాగానే చెకింగ్ చేస్తారు పోలీసులు, రేగుండి రోజు అటాక్ మోడ్. ప్రతి ఒక్కటి పట్టుకోవాలి. వాళ్ళకి ఫైన్లు కూడా ఎలా పడాలంటే నెక్స్ట్ టైం ఆలోచించాలి. అరే హెల్మెట్ లేకుండా బయటకు వెళ్ళకూడదురా. హెల్మెట్ బేసిక్ మ్యాండేటరీ. వేరే ఏదైనా సరే ఫైన్, హెల్మెట్ ఈజ్ వెరీ బేసిక్. అదే వేసుకోరు మన వాళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇద్దరు ఆంటీలు ఉన్నారు, వాళ్ళకు కూడా హెల్మెట్స్ లేవు. పడితే అంకుల్ ఓకే, బట్ ఆంటీ ఫ్యామిలీ సేఫ్టీ కూడా చూసుకోకపోతే ఎట్లా బ్రో. సో యా, నౌ లెట్స్ గో home and let me show you the products. So boys, నా బ్యాక్ ప్యాక్ కి నేను మోటార్ రేస్ కి అంటించేసిన అనమాట. సో బేసిక్ గా ఇలా స్ట్రాప్స్ ఉంటాయి, మనం ఈ స్ట్రాప్స్ కి వేసేయచ్చు. దిస్ ప్యాక్ హ్యాస్ 12 యాక్సెసరీస్ ఇన్ ఇట్. ఐ విల్ షో యూ ఏమేమి ఉన్నాయని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ ఇది వెల్క్రో బ్యాజింగ్ అనమాట. సో ఇది తీసేసి ఇఫ్ యూ వాంట్ సంథింగ్ యూ కెన్ పుట్, మీకు నచ్చింది బైకర్స్ ఉంటాయి కదా బ్యాచెస్, అవి పెట్టుకోవచ్చు. లెట్ మీ షో యూ ది ఇన్సైడ్ ప్యాకేజెస్. సో దీస్ ఆర్ ఆల్ ది యాక్సెసరీస్. ఇది వచ్చేసి మన బ్లాంకెట్ అనమాట. సో వార్మ్ బ్లాంకెట్, సిపిఆర్ ఇచ్చినప్పుడు యూస్ఫుల్ ఉంటుంది. అంతేకాదు మనం ఏదైనా కోల్డ్ వెదర్ లైక్ లదాఖ్ వెళ్ళినా కూడా మనం అక్కడ పడుకున్నప్పుడు ఇది వేసేసుకొని దీనిపైన బ్లాంకెట్ కప్పేసుకుంటే మన బాడీ హీట్కి ఇది ఆ హీట్ జనరేట్ చేసి ఇట్ విల్ కీప్ యూ వార్మ్. సో ఇవి వచ్చేసి దీస్ ఆర్ వెరీ గుడ్. సో మనకి జనరల్గా ఇప్పుడు నాకు ఈ చేయికి దెబ్బలు తగిలింది కదా అప్పుడు ట్రాక్ అప్పుడు, సో ఇలా తగిలినప్పుడు ఏంటంటే ఈ జెల్ ప్యాడ్స్ పెట్టేసాలన్నమాట, చల్లగా ఉంటుంది. అండ్ దిస్ విల్ ఆల్సో హీల్. అండ్ ఇది వచ్చేసి మనం ఎప్పుడైతే రైడింగ్ గేర్ వేసుకుంటామో మనకి క్రాష్ అట్లా ఏమైనా అయింది, ఇంజురీ అయింది, రైడింగ్ గేర్ తీయాలి కానీ తీస్తే హ్యాండ్ లో బోన్ బ్రేకేజ్ ఉంది, రైడింగ్ గేర్ తీస్తేమో బోన్ కదులుతుంది అనుకుంటే దట్స్ వెన్ యూ కెన్ యూజ్ దిస్ సిజర్స్ అండ్ కట్ రైడింగ్ గేర్. దిస్ థింగ్ కెన్ కట్ ఎనీథింగ్, లిటరలీ ఎనీథింగ్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి ఈ రోలర్స్ వచ్చేసి ఏంటంటే ఇది ఒక కాటన్
ఓపెన్ లాగా ఉంటుంది. సో దీని లోపల ఉన్న రోల్ ఇది అనమాట. సో ఇది మనకి ఏదైనా డీప్ కట్ అయితే ఆ కట్ లోపలికి దీన్ని దూర్ చేస్తే ఇది బ్లడ్ ని సక్ చేసుకొని బ్లడ్ క్లాట్ లాగా అయిపోతుంది. లేదంటే మనకి ఎక్కడైనా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అంటే కూడా దీన్ని అక్కడ పెట్టేస్తే బ్లడ్ నాపి క్లాట్ నాపేస్తుంది. సో ఇవి రెండు, ఈ జెల్ ప్యాడ్స్ రెండు. ఇది దిస్ ఈస్ సంథింగ్ ఐ యాక్చువల్లీ లైక్డ్. సో ఇదనమాట. దీనికి ఇక్కడ ఒక క్లాంప్ ఉంది. అంతేకాదు దీనికంటూ లోపల ఒక క్లిప్ కూడా ఉంటుంది మీరు చుట్టుకున్నాక దీన్ని క్లిప్ చేయడానికి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే దీనిలో ఇది ఓపెన్ చేసినప్పుడు సో మనకి ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో, సపోజ్ చాలా డీప్ బ్లీడింగ్ అవుతుందంటే ఇది ఓపెన్ చేసి ఇది మనం ఇక్కడ పెట్టేసుకొని దాని మీద ఇది పెట్టి చుట్టేసుకోవాలన్నమాట. ఇది హెడ్ కి దేనికైనా చుట్టొచ్చు. అండ్ ఇది మీరు లిటరల్లీ సింగిల్ హ్యాండెడ్ గా మీరు సొంతంగా కూడా చుట్టుకోవచ్చు అనమాట. బికాస్ ఆఫ్ దిస్ క్లాంప్. ఇదంతా రీల్ వస్తుంది. ఒక రీల్ చేస్తాను దీనిపైన, డీటెయిల్డ్ రీల్. ఇప్పుడైతే దీనిలో కంటెంట్ ఏమేమి ఉందని చూపిస్తున్నాను. సో వెరీ సాఫ్ట్ క్లాత్ అండ్ వెరీ యూస్ఫుల్. నెక్స్ట్ వచ్చేది సో దిస్ థింగ్ వచ్చేసి ఇది అనమాట. సో ఇది మనకి ఏదైనా ఇంజురీ అయినప్పుడు మన హ్యాండ్ వూండ్ పెద్దగా ఇట్లా ఓపెన్ ఉందంటే దీన్ని ఓపెన్ చేసేసి బేసిక్ గా ఇది ఉంది కదా దీంతో ఇలా తిప్పితే మనకి ఇది ఇంకా టైట్ అవుతుంది. సో దట్ వూండ్ కొంచెం క్లోజ్ అయి ఉంటుందని. దిస్ ఈస్ వెరీ బేసిక్, యూ గైస్ నో. అండ్ ఇంకోటి వచ్చి ఆల్కహాల్ స్వాబ్స్. అంతేకాదు దీనిలో యాక్చువల్గా ఇంకోటి మనకి రబ్బర్ గ్లౌస్ కూడా ఉంటుంది మన ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి తగలకుండా. అది ప్రస్తుతానికి మిస్సింగ్ నా దాంట్లో. దీస్ ఆర్ ఆల్ ది యాక్సెసరీస్. అండ్ అంతేకాదు దీనిలో యూ హ్యావ్ రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్. యూ కెన్ చూస్ వాట్ యూ వాంట్. నేను స్పెసిఫిక్ గా రెడ్ తీసుకున్నాను బికాస్ ఎమర్జెన్సీ ఇస్ రెడ్. సో తెలుస్తుంది జనాలకు కూడా అది ఇది అని చెప్పి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా క్రాష్ అయింది, ఇది వాడారు, ఇది కూడా వాడేశారు. అరే ఇప్పుడు ఎలా అంటే సో మీరు అది వాడినట్టు మీరు వీడియో తీసి పంపిస్తే ఇది ఫ్రీగా మీకు యాక్సెసరీస్ రీఫిల్ అయిపోతాయి. సో మీరు దీనిలో ఏదైతే యాక్సెసరీస్ రియల్ టైంలో వాడతారో అది రీఫిల్ అయిపోతుంది. సో ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ఫర్ యాడ్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇది ఏంటంటే రియల్ టైం. ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది, నేను వాడాను, నేను వీడియో పెడితే దట్ ఈస్ సంథింగ్ హ్యాపెన్ ఇన్ రియల్ లైఫ్ కదా. సో దట్ వాళ్ళు దాని ప్రమోషన్స్ కూడా వాడతారు. అలానే మీకు ఆ ప్రోడక్ట్ ని కూడా రీఫిల్ చేసేస్తారు జీరో కాస్ట్. సో అది సీన్. అండ్ యూ కెన్ యూజ్ RAVE 10 టు గెట్ 10% డిస్కౌంట్. యూల్ గెట్ 500 రూపీస్ డిస్కౌంట్ అనమాట. సో ఇన్ కేస్ ఎవరైనా కొందాం అనుకుంటున్నారంటే యూజ్ RAVE 10 కూపన్ కోడ్. సో దీస్ ఆర్ ది కంటెంట్స్. రీల్ వస్తుంది దీనిపైన ప్రాపర్ గా స్పెసిఫిక్ గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రీల్ వస్తుంది. స్టే ట్యూన్ ఫర్ దట్. సో యా, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. It's about spreading the love and the